వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ గ్రూప్ 2లో భాగంగా ఎకానమీలో ఇండియన్ ఎకానమీ మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రజెంట్ అయితే 2024-25 ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకుంది. మరికొద్ది రోజుల్లో అనగా ఈ 2026లో ఫిబ్రవరిలో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మళ్ళీ బడ్జెట్లు పెడతారు, కొత్త సర్వేలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒక ఓవర్వ్యూ తీసుకుంటే నెక్స్ట్ అవుట్లుక్ కూడా ఇదే ప్రొసీజర్లో చదవాలి. సంఖ్యలు మారుతాయి, నంబర్స్ మారుతాయి, ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లో ఏమైనా కొత్త పాలసీస్ వచ్చి ఇండస్ట్రీస్లో కొత్త పాలసీస్ ఏమైనా తీసుకొస్తే, అగ్రికల్చర్లో ఏమైనా తీసుకొస్తే, ఏమైనా రిఫార్మ్స్ ఉంటే వాటి గురించి మనము అక్కడ అప్డేట్ మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత సర్వేలో ఉన్న అంశాలన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఏ ఎగ్జామ్లో అయినా ఒకే సర్వే పైన క్వశ్చన్స్ అడగట్లేదు. మినిమం 2-3 సోషియో ఎకనామిక్ అవుట్లుక్లకు సంబంధించిన క్వశ్చన్స్ పడుతున్నాయి. క్వశ్చన్లో క్లారిటీగా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాడు. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన సర్వే. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఇస్తే కూడా ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన సర్వే. నీకు 2023-24 అంటే ప్రీవియస్ ఇయర్, 2022-23 అంటే ఇంకో ప్రీవియస్ ఇయర్. అంటే ప్రస్తుత ఆర్థిక సర్వేలో ఎన్ని ఇయర్స్ వరకు సంబంధించిన డాటా ఉంది, లాస్ట్ ఇయర్ సర్వేలో ఏముంది, అంతకుముందు ఉన్న సర్వేలో ఏముంది. ప్రజెంట్ ఉన్నది 2024-25 కాబట్టి లాస్ట్ ఇయర్ సర్వేను కూడా మనం ఒక ఓవర్వ్యూ తీసుకోవాల్సిందే. అది చదివిన తర్వాత ఇది చూడాలి. ప్రజెంట్ మనకి ఇంకొక 1.5 మంత్లోనే కొత్త సర్వే వస్తుంది కాబట్టి ఈ ఇయర్ సర్వే కంపల్సరీ చూసుకోండి, ఆ ఇయర్ సర్వే కూడా చూడాలి. మరి సర్వేలో ప్రధానంగా మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏపీ ఎకానమీలో సిలబస్లో మెన్షన్ చేశారండి, కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. మరి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఏంటిది ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అంటే మనకి క్వశ్చన్లో క్లారిటీగా నేను మళ్ళీ చెప్తున్నా, కొంత టర్మినాలజీ పైన మీరు అవగాహన కలిగి ఉండాలి. ఆ టర్మినాలజీ నేర్చుకోకుండా అవుట్లుక్ మొత్తం చదివి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మార్క్స్ రాలేదు అని అంటే రావు. నీకు క్వశ్చన్లోనే క్లారిటీగా టర్మినాలజీని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుత సంవత్సరం చూద్దామండి, 2024-25 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏమంటున్నాడు ఇక్కడ? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ముందస్తు అంచనాల ప్రకారము అని అర్థము. ఓకేనా, రైట్. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత? ఏంటిదండి? జిఎస్డిపి వాల్యూ ఎంత అంటాడు. ఓకేనా, రైట్. ఇది కూడా ఈ వాల్యూ అనేది మనకి క్వశ్చన్లో క్లారిటీగా మెన్షన్ చేస్తాడు. ఏమని? కరెంటు ప్రైజెస్ ప్రకారము లేదా కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము. మరి కరెంటు ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్. కరెంటు ప్రైజెస్ అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలు, కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే స్థిర ధరల యొక్క ధరలు. ఓకేనా, రైట్. ఇప్పుడు వాల్యూ ఎంత? 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏపీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వాల్యూ, జిఎస్డిపి విలువ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత లేదా స్థిర ధరల ప్రకారం ఎంత అనే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీకు వేటి మీద అవగాహన కలిగి ఉండాలి అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏందో తెలుసుకోవాలి, జిఎస్డిపి అంటే ఏందో తెలుసుకోవాలి. ఏందండి? జిఎస్డిపి అంటే ఏందో తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? కరెంటు ప్రైజెస్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. కరెంటు ప్రైజెస్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఫోర్త్, కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఏంటిది? కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. ఇక్కడ క్వశ్చన్లో ఇప్పుడు ఏమైందండి? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ కావాలంటున్నాము,
జిఎస్డిపి ఐడియా ఉండాలంటున్నాము, కరెంట్ ప్రైజెస్ ఐడియా ఉండాలంటున్నాము, కాన్స్టాంట్ ప్రైజెస్ ఐడియా ఉండాలంటున్నాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. 2024-25 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఏంటండి? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము ఎంత కలదు? ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మధ్య మీరు ఏమి డిఫరెన్స్ ఉందో చూడాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండండి? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండండి? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చిండు. ఓకే, అంటే మనకి ఏం తెలియాలి? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా తెలియాలి. అంతేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ జిఎస్డిపి, ఆల్రెడీ ఇక్కడ జిఎస్డిపి గురించి తెలుసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిఎం ఉంది. ఓకేనా? రైట్. ఇక్కడ కొత్తగా ఏమొచ్చిందండి? గ్రోత్ రేట్ వచ్చింది. ఏందండి? గ్రోత్ రేట్ వచ్చింది. ఓకేనా? రైట్. గ్రోత్ రేట్ వచ్చింది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో టర్మినాలజీ అనేది మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వచ్చింది, జిఎస్డిపి వచ్చింది, కరెంట్ ప్రైజెస్, కాన్స్టాంట్ ప్రైజెస్ ఇక్కడ చూడాలన్నాము. ఇక్కడ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాము, ఇక్కడ గ్రోత్ రేట్ అంటున్నాము. ఇంకా కొంచెం టర్మినాలజీ నేర్చుకునే అవకాశం ఉందండి. ఏంటిది అది అంటే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 2024-25 సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కరెంట్ ప్రైజెస్ ప్రకారము 2024-25 సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే రెండవ సవరించిన అంచనాల ప్రకారము కరెంటు ప్రైజెస్ అంటే ప్రస్తుత ధరలు. ఈ ప్రస్తుత ధరల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఏందండి? పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? ఏంది? పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత? ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్నాం, దీని టర్మినాలజీ చూడాలన్నాం. ఈ క్వశ్చన్లో ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అన్నాము, దీని టర్మినాలజీ చూడాలన్నాము. ఈ క్వశ్చన్లో సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటున్నామండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏందో కూడా చూడాలి. అంతేనా? రైట్. కరెంట్ ప్రైజెస్ చూడాలన్నాము. నెక్స్ట్ ఇదేమంటున్నాం? ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటున్నా. ఏమంటున్నా? పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకేనా? రైట్. పర్ క్యాపిటా ఇన్కమ్ మనకి ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ లేదా మ్యాక్రో ఎకనామిక్స్లో టాపిక్ మొత్తం కూడా నీకు ఈ టర్మినాలజీ పైనే బేస్ చేసుకొని ఉంటుందండి. నువ్వు వీటి మీద అవగాహన కలిగి ఉంటే ఈ చాప్టర్ మొత్తం కూడా నీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకటి నీకు అర్థమవుతుంది, అర్థం అవడంతో పాటు క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది నువ్వే ముందే ఊహిస్తావు. ఎలా క్వశ్చన్ అడిగినా నువ్వు కరెక్ట్ ఆన్సర్ పెడతావు. ప్రస్తుత ధరలు కరెంటు ప్రైజెసా, కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరలా, లేదా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సా, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్సా, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్సా, జిఎస్డిపి అడుగుతున్నాడా, జిఎస్డిపి గ్రోత్ రేట్ అడుగుతున్నాడా, పర్ క్యాపిటా ఇన్కమా, పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేటా, వీటికి సంబంధించే క్వశ్చన్స్ ఉంటాయి. సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించిన పార్ట్ 1 క్లాసు, పార్ట్ 2 క్లాసులు వినండి. అందులో కేవలం మనము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ గురించి, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ గురించి, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ గురించి, అసలు జిఎస్డిపి అంటే ఏంటిది, కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటిది అనే బేసిక్ టర్మినాలజీ పైనే ఆ 2 వీడియోస్ మనం అప్లోడ్ చేశాము. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే టర్మినాలజీ ఉంటుందో ఏపీకి కూడా అదే టర్మినాలజీ ఉంటుంది. అక్కడ తెలంగాణ జిఎస్డిపి అనే వర్డ్ వినబడగానే మీరేమనుకోవాలి అంటే ఏపీ జిఎస్డిపి అనుకోవాలి, అంతకు మించి ఏమీ ఉండదు. ఆ టర్మినాలజీకి సంబంధించిన 2 క్లాసులు వినండి. ఇప్పుడు ఏపీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అవుట్లుక్ మొత్తం కూడా 1 by 1 చూద్దాం. ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అవుట్లుక్ని ఎలా చదవాలి, చదివిన దాన్ని క్వశ్చన్కి ఎలా మార్చాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం.
మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ లేదా మ్యాక్రో ఎకనామిక్స్ నుంచి మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుంటున్నాం. ఇది సిలబస్లో మనకి మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి 2024-25 అదేవిధంగా 2023-24 2 ఇయర్స్ డాటా ఇవ్వడం జరిగింది. ఇక్కడనేమో మనకి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని మెన్షన్ చేశారు. మరి ఈ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనేది ప్రజెంట్ ఇయర్ డాటాకి మనం చూసుకోవాలా లేకుంటే 2023-24కి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనుకోవాలా అనేది క్లారిటీ ఉండాలి. 2024-25 అనేది ప్రజెంట్ ఇయర్ డాటా కాబట్టి ఇది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ డాటా ఏదైతే 2023-24 ఉందో ఇది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతుంది. అసలు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాలు, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాలు ఎలా వస్తాయి అనే దాని గురించి పార్ట్ 1 పార్ట్ 2 క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అక్కడ క్లియర్గా వినండి. ఇక్కడనేమో ఆ బేసిక్ టర్మినాలజీని నేర్చుకున్న తర్వాత వీటిని క్లారిటీగా వినాలి 1 by 1. లేదు బేసిక్ టర్మినాలజీ నేర్చుకోకుండా క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ నేర్చుకుంటాం అనుకుంటే ఈ క్లాస్ విని తర్వాత టర్మినాలజీ క్లాసెస్ వినండి, క్లారిటీ వస్తుంది. ఓకే, ప్రజెంట్ ఇయర్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాము. మనకి టేబుల్లో ఏమిచ్చారు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇయర్ అంటున్నాడు, ప్రీవియస్ ఇయర్ ఇచ్చిండు, ప్రజెంట్ ఇయర్ ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్నాడు, జిఎస్డిపి విలువ ఇచ్చిండు, గ్రోత్ రేట్ అన్నాడు, అంటే జిఎస్డిపి గ్రోత్ రేటు, కాన్స్టాంట్ ప్రైజెస్ కరెంటు ప్రైజెస్ ఇచ్చిండు. ఇక్కడ జిఎస్డిపి వాల్యూ దగ్గర, గ్రోత్ రేట్ దగ్గర ఏమి ఇచ్చిండండి, కాన్స్టాంట్ ప్రైజెస్ ఇచ్చిండు, కరెంటు ప్రైజెస్ ఇచ్చిండు. మరి వీటి నుండి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనం ఎలా చదవాలి? ఇప్పుడు ప్రజెంట్ ఇయర్కి 2024-25కి మనం ఏమంటున్నాం ఇక్కడ క్లియర్గా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాం. ఏమంటున్నామండి, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2024-25 అడ్వాన్స్డ్. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్నా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అన్నా ఒకటే, ఓకేనా? రైట్, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇక్కడ ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇక్కడ ఏమిచ్చిండు, జిఎస్డిపి ఇచ్చిండు. జిఎస్డిపి వాల్యూ అనేది ఎలా ఇచ్చిండండి, lakh crores లక్షల కోట్లలో ఇచ్చిండు, ఓకేనా? రైట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి వాల్యూ. క్వశ్చన్ ఏమింది ఇక్కడ, కాన్స్టాంట్ ప్రైజెస్ ఉంది. ఏంటిది, కాన్స్టాంట్ మనకి ఏమిచ్చిండు ఇక్కడ, కాన్స్టాంట్ ప్రైజెస్ ఇచ్చిండు కదా. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము ఎంత, ఇది క్వశ్చన్ ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి వాల్యూ ఎంత అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ స్థిర ధరల ప్రకారం ఎంత కలదు. ఇక్కడ ఏముంది, ఏ ఇయర్ డేటా ఉంది, 24-25. కాన్స్టాంట్ ప్రైజెస్ పైన జిఎస్డిపి, ఈ జిఎస్డిపి వాల్యూ కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరల ప్రకారం ఎంత ఇచ్చిందండి ఇక్కడ 8.73, 8.73 లక్షల కోట్లు, 8.73 lakh crores అండి. ఒక క్వశ్చన్ అయిపోయిందా, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 2024-25 ప్రజెంట్ ఇయర్ డాటా కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వస్తుంది, ఓకేనా? రైట్, ఇక్కడ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చింది కదా అంటే అదే రాసుకుందాం, ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇక్కడ కూడా అదే రాసుకుందాం, ఓకే రైట్. ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి, ఇప్పుడు కాన్స్టాంట్ చూసినాం కదా, ఇప్పుడు కరెంటు ప్రైజెస్ చూస్తే జిఎస్డిపి వాల్యూ కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత కలదు. కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత ఉంది ఇక్కడ, 16.06 lakh crores ఉందండి. 16.06 లక్షల కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వాల్యూ కరెంట్ ప్రైజెస్ ప్రకారం. ఇప్పుడు ఈ టూ క్వశ్చన్స్లో డిఫరెన్స్ ఏముందో కనుక్కోవాలి.
ఇక్కడ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఇక్కడ ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఇయర్ సేమ్. ఏపీ స్టేట్ జిఎస్డిపి, ఏపీ స్టేట్ జిఎస్డిపి సేమ్ ఉందా లేదా? ఉంది. వాల్యూ కాన్స్టాంట్ కరెంట్, కాన్స్టాంట్ ప్రైజెస్కి ఒక వాల్యూ, కరెంట్ ప్రైజెస్కి ఒక వాల్యూ వచ్చింది. అంటే క్వశ్చన్లో కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరలు ఇస్తుండా, కరెంటు ప్రైజెస్ ప్రస్తుత ధరలు ఇస్తుండా అనేది క్లారిటీగా గుర్తుపడితే ఆన్సర్ అనేది కరెక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏముందండి? ప్రీవియస్ ఇయర్ డాటా ఉంది. ప్రీవియస్ ఇయర్ డాటాకి మనం అడ్వాన్స్ రాసుకోవచ్చా? లేదు. ఏం రాసుకోవాలి? ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనాలి. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. క్వశ్చన్లో నువ్వు ఇది చూడకపోతే ఆన్సర్ పోయినట్టే. ప్రీవియస్ ఇయర్ డాటా అనేది రివైజ్డ్ ఎస్టిమేట్స్ బేస్ చేసుకొని వస్తుంది. ఓకేనా? రైట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి వాల్యూ ఇక్కడ ఏముంది? కాన్స్టాంట్ ఉంది, కరెంట్ ఉంది. ఫస్ట్ ఏం రాద్దాం? కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం రాద్దాం. కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత కలదు? ఓకేనా? 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే మొదటి సవరించిన అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ స్థిర ధరల ప్రకారం ఎంత కలదు అంటుండే. ఇక్కడ ఎంత ఉందండి? 7.99 lakh crores, 7.99 లక్షల కోట్లు. ఏంటిది? 7.99 లక్షల కోట్లు అనేది కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇది చూడు. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని నువ్వు కరెంట్ ప్రైజెస్కి వర్తింపజేయి. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి వాల్యూ. ఏంటిది? జిఎస్డిపి వాల్యూ. ఇక్కడ ఏమి ఇచ్చిండు? కరెంట్ ప్రైజెస్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండండి? కరెంట్ ప్రైజెస్ ఇచ్చిండు. కరెంట్ ప్రైజెస్ ప్రకారం అంటే ప్రస్తుత ధరల ప్రకారం అని అర్థం. కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత? ఇక్కడ ఎంత ఉంది? 14.22 lakh crores. 14.22 lakh crores, 14.22 లక్షల కోట్లు. ఇప్పుడు ఇక్కడ జిఎస్డిపి వాల్యూ అనే దానిపైన 4 క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రజెంట్ ఇయర్కి సంబంధించి కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంట్ ప్రైజెస్, స్థిర ధరలు, ప్రస్తుత ధరల ప్రకారం 2 క్వశ్చన్లు. ప్రీవియస్ ఇయర్ అది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటున్నాము, మొదటి సవరించిన అంచనాలు అంటున్నాము. ఆ మొదటి సవరించిన అంచనాల ప్రకారము 2023-24 సంవత్సరానికి స్థిర ధరల ప్రకారము లేదా ప్రస్తుత ధరల ప్రకారము జిఎస్డిపి విలువలు ఎంత అని 2 క్వశ్చన్స్ అంటున్నాము. వీటిని మించి ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశము లేదు. ఇవే క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినా క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా? రైట్. సేమ్ ప్యాటర్న్ని గ్రోత్ రేట్కి ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. ఈ గ్రోత్ రేట్ ఏ గ్రోత్ రేట్ అండి? జిఎస్డిపి గ్రోత్ రేటు. క్వశ్చన్లో సేమ్ ఉంటుంది. ప్రజెంట్ ఇయర్ది అడిగినప్పుడు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అడుగుతాడు. లాస్ట్ ఇయర్ది అన్నప్పుడు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్, దానికి ముందు సంవత్సరం అంటే సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటాడు. మరి ఇక్కడ మనకి ఇచ్చింది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ డాటానే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు గ్రోత్ రేట్కి కూడా సేమ్ క్వశ్చన్స్ 4 వస్తాయి. క్వశ్చన్లో గ్రోత్ రేట్ అనేది మనకి కనబడుతుంది. ఇప్పుడు గ్రోత్ రేట్కి సంబంధించిన క్వశ్చన్స్ రాద్దాం ఇక్కడ క్లియర్గా. ప్రజెంట్ ఇయర్ ఏంటిది? 2024-25. ఇది అడ్వాన్స్డా ఫస్ట్ రివైజ్డా అంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వస్తుంది. 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపినే మనం ఏమంటున్నాము? స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అంటారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి గ్రోత్ రేటు, వృద్ధి రేటు. ఇప్పుడు గ్రోత్ రేట్ అనేది మనకి కాన్స్టాంట్ ప్రైజెస్ని ఇచ్చిండు, కరెంట్ ప్రైజెస్లో కూడా ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. ఓకే, రైట్. ఇప్పుడు 2024-25కి సంబంధించి రాస్తున్నాం కాబట్టి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూద్దాము. కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటిది? స్థిర ధరల ప్రకారము. ఏంటిది? స్థిర ధరల ప్రకారము. ధరల ప్రకారము ఎంత కలదు వృద్ధి రేటు అనేది చూస్తే 2024-25కి ఎంత ఉంది? ఇక్కడ 9.24% ఉంది. సేమ్ ఇదే ఇయర్కి సంబంధించి గ్రోత్ రేటును కరెంటు ప్రైజెస్ ప్రకారం చూడు. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి గ్రోత్ రేటు, జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది
కరెంటు ప్రైజెస్ ప్రకారము ఏంటిది కరెంటు ప్రైజెస్ ప్రకారము ఎంత ఉంది అనేది ఇక్కడ క్లియర్గా చూస్తే కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత ఉందండి 12.94%. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్లో సేమ్ క్వశ్చన్ గ్రోత్ రేట్ అని అడుగుతున్నాడు, కానీ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం స్థిర ధరల ప్రకారం ఒక రకమైన విలువ, నీకు కరెంటు ప్రైజెస్ ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం ఒక రకమైన విలువ వస్తుంది. అంటే క్వశ్చన్లో నువ్వు క్లారిటీగా అడ్వాన్స్డ్ ఉందా, ఫస్ట్ రివైజ్డ్ ఉందా, కాన్స్టాంట్ ప్రైజెస్ అడుగుతున్నాడా, కరెంటు ప్రైజెస్ అడుగుతున్నాడా గుర్తుపట్టాలి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్కి సంబంధించి చూద్దాం గ్రోత్ రేట్లు. ఏంటిది ప్రీవియస్ ఇయర్కి సంబంధించి చూద్దాం. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి చూడాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ 2023-24 ఫస్ట్ రివైజ్డ్ రాసుకోవాలి. ఇక్కడ సవరించిన అంచనాల ప్రకారం రాసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు ఏంటిదండి జిఎస్డిపి గ్రోత్ రేటు ఏం చేయాలి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూద్దాం. ఫస్ట్ కాన్స్టాంట్ అంటే ఏంటిది ఇక్కడ స్థిర ధరల ప్రకారం ఎంత అనేది చూడాలి. మరి స్థిర ధరల ప్రకారం ఎంత ఉందండి ఇక్కడ 6.18% ఉందండి. 6.18% ఉంది. నెక్స్ట్ ఇదే ఇయర్కి సంబంధించి 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి గ్రోత్ రేట్ కరెంట్ ప్రైజెస్ ప్రకారము ఎంత, కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత అంటే ఇప్పుడు 2023-24 జిఎస్డిపి గ్రోత్ రేటు కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత ఉంది ఇక్కడ 8.60 ఎంత 8.60%. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రోత్ రేట్ అనే టేబుల్ నుండి మనకి ఈ టేబుల్ నుండి 4 క్వశ్చన్స్ వచ్చాయి. 24-25 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ 9.24 అన్నాం. నెక్స్ట్ 23-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత అన్నామండి 6.18% అన్నాం. 23-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేటు కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత అన్నామండి 8.60% అన్నాం. ఓకే, క్లియర్గా మనం మళ్ళీ వీటిని రివిజన్ ఒకసారి క్లియర్గా చూస్తే ఇప్పుడు జిఎస్డిపి వాల్యూ ప్రకారం ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి 4 క్వశ్చన్స్. గ్రోత్ రేట్ ప్రకారం ఎన్ని వచ్చినాయి 4 క్వశ్చన్స్. టోటల్ ఎన్నండి 8 క్వశ్చన్స్. కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. మరి వీటి గురించి ఒకసారి క్లియర్గా చూస్తే మనం ఇప్పుడు జిఎస్డిపి పైన క్వశ్చన్స్ ఎలా మాట్లాడినాము 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వాల్యూ కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరల ప్రకారం ఎంత అన్నాము 8.73 లక్షల కోట్లు. ఇదే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి వాల్యూ కరెంటు ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత అన్నామండి ఇక్కడ 16.06 లక్షల కోట్లు అన్నాము. ఓకేనా. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి వాల్యూ స్థిర ధరల ప్రకారం ఎంత అన్నాము ఇక్కడ 7.99 లక్షల కోట్లు. 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సా ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి విలువ కరెంటు ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత 14.22 లక్షల కోట్లు. ఓకేనా. ఎన్ని వచ్చినాయి 4 క్వశ్చన్స్ చూసినాం ఆల్రెడీ. సేమ్ గ్రోత్ రేటు కూడా అదే సేమ్ చూసినామా లేదా చూసినాం. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు కాన్స్టాంట్ ప్రైజెస్ స్థిర ధరల ప్రకారం ఎంత 9.24%. ఇదే 2024-25కి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి వృద్ధి రేటు మనకి కరెంటు ప్రైజెస్ ప్రకారం ఎంత అండి 12.94%. ప్రీవియస్ ఇయర్ డాటా రాగానే మనకి ఏం గుర్తుకు రావాలి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రావాలి. ఈ ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2023-24 ప్రకారము ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత 6.18%.
ఇప్పుడు ఈ 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేట్ అనేది కరెంట్ ప్రైజెస్ ప్రస్తుత ధరల ప్రకారం ఎంత కలదు అంటే 8.60% గలదండి. ఎంత? 8.60% గలదు. నువ్వు ఈ టేబుల్ చదివేటప్పుడే క్వశ్చన్ ఎలా వస్తుందో నువ్వు ముందే అబ్జర్వ్ చేసి ఆ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి. టేబుల్లో ఉన్నట్టు బట్టి కొడితే క్వశ్చన్లో ఎలా అడుగుతారో క్లారిటీ లేనప్పుడు బట్టి కొట్టి ఏం లాభం? క్వశ్చన్లో కాన్స్టాంట్ కరెంట్ ప్రైజెస్ గుర్తించినప్పుడు నువ్వు ఎన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకున్నా వేస్టే. కాబట్టి ప్రతిదీ కూడా ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ ప్రకారము క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లారిటీగా నేర్చుకోవాలి. మనం సెకండ్ క్లాస్లో ఇండియాకి సంబంధించిన విలువలు ఎలా ఉన్నాయో వాటి గురించి క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చూసిన తర్వాత తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు చూడండి. అందులో ఉన్న టర్మినాలజీ ఇక్కడ ఉన్న టర్మినాలజీ సేము, అక్కడ టీఎస్ వాల్యూస్ లేవు. టర్మినాలజీకి సంబంధించే పార్ట్ 1, పార్ట్ 2లో చెప్పినాం కాబట్టి అక్కడ క్లియర్గా అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే, సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే, థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే, పర్ క్యాపిటా ఇన్కము, గ్రోత్ రేటు, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకున్నాము. జిఎస్డిపి గురించి కూడా అక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. టీఎస్ జిఎస్డిపి అన్నప్పుడు ఏపీ జిఎస్డిపి అనుకుంటే సరిపోతుంది. అక్కడ క్లారిటీ ఉంటాయి, వాటిని వినండి. రెగ్యులర్గా ఏపీ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. కంపల్సరీ చూడండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ఇయర్కి సంబంధించిన అవుట్లుక్ మొత్తం కూడా యూట్యూబ్లో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.